దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ దిస్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సహించి సంతోషించాలి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కార్యక్రమాలు, ఈ సందేశాలు నేను సిద్ధపరుస్తూ మీ ముందుకు వస్తున్నాను. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నేడే సంప్రదించండి. మీ సందేహాలకు వీలైనంత వరకు నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికి అన్నీ తెలియదు, నాకు అన్నీ తెలియదు. నేను నేర్చుకుంటున్న వ్యక్తిని. ఐఎమ్ ఎ లెర్నర్. 29 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నప్పటికీ కూడా నేను ఇంకా నేర్చుకుంటున్న వ్యక్తినే. 29 కాదు, 49 అయినా కానీ నేర్చుకుంటున్న వ్యక్తినే. క్రీస్తు పాఠశాలలో ఎవరూ పట్టభద్రులు కాలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆండ్రూ ముర్రే అనేటువంటి ఆయన చెప్పినటువంటి కొటేషన్ అది. ఇన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్ no one would be graduated. దేవుని స్తోత్రం. కాబట్టి మనం నేర్చుకుంటున్నాం, నిత్య విద్యార్థులుగా ఉన్నాం. మన మరణం వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి ఆ నేర్చుకోవడం ఎప్పుడు ఆగిపోయిందో మన ఆత్మీయ మరణం అప్పుడు ఆరంభమైందని అర్థం. లెట్ us learn more. రండి, యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానం. ఆది కాండంలో 2 అధ్యాయాలు ఉన్నాయి. పెద్ద అధ్యాయం ఏంది, చిన్న అధ్యాయం ఏంటి, నిర్గమకాండంలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకు. కానీ వినీడ రక్షణ కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం. స్తోత్రం. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ హిమ్, లెర్న్ ఫ్రమ్ జీసస్. స్తోత్రం. ఆయన పాదముల దగ్గర కూర్చుందాం, ఆయన దగ్గర నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు పరమ గురువు, ఆయన జగద్గురువు. ఆ గురువు దగ్గర నేర్చుకుందాం. ఆయన అడుగుదాం, నేర్పించు. టీచర్స్ మోర్, టీచర్స్ టు ప్రే. ప్రార్థన చేయడం మాకు నేర్పుము అని అడుగుదాం. బోధకుడా, మాకు నేర్పించమయ్యా, నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు మాకు ప్రార్థన చేయడం నేర్పించు. స్తోత్రం. కాబట్టి ప్రభు మనకు అనేకమైన విషయాలు నేర్పించాలి. ఆయన మనకు నేర్పిస్తున్నాడు, ఇంకా నేర్పిస్తాడు. ధర్మశాస్త్రము క్రీస్తుని దగ్గర నడిపించడానికి బాల శిక్షకుడు, స్కూల్ మాస్టర్ లేకపోతే ట్యూటర్ అయ్యాడు. కానీ మనం ఇప్పుడు ట్యూటర్ దగ్గర ఉన్నాం. అనగా ట్యూటర్ దగ్గర నుంచి మనము ఇంకా హయ్యర్ ఒక గొప్ప టీచర్ దగ్గరికి వచ్చాం. ధర్మశాస్త్రము అనేది, పాత నిబంధన అనేది బాలశిక్షకుడు. బాలశిక్ష, ఓనమాలు లేకపోతే ఏబిసిడీలు, ప్రాథమిక బేసిక్ లెసన్స్, మూలపాఠాల్లోంచి మనం క్రీస్తును గుర్తిస్తున్నాం. క్రీస్తు మనకు బోధిస్తున్నాడు. ఆయన ఆత్మ మన లోపల ఉండి బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో వసిస్తూ బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉండి ఆయన మాటలు వచించడానికి వసిస్తున్నాడు. తద్వారా ఈ లోకంలో మనము పరిశుద్ధులుగా జీవించగలం. దేవుని స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో భక్తి కలిగిన మనుషులు ఎవరు, భక్తి గల మనుషుల యొక్క 4 లక్షణాలు. భక్తి కలిగిన మనుషులు అని పిలువబడినప్పటికీ అందరూ భక్తిగా లేరని. నా పేరు సంతోష్,
నేను సంతోషంగా ఉంటే పర్లేదు, ఎప్పుడు దుఃఖంగా ఉన్నా ఏ పేరండి అనుకుంటారు. పరిశుద్ధరావు అని పేరు పెట్టుకొని పరిశుద్ధంగా లేకపోతే ఎలాగా? అనగా పరిశుద్ధరావు అని పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధంగా ఉండాలని కాదు, సువార్తరావు అని పేరు పెట్టుకున్నారు. దయచేసి ఎవరిని ఉద్దేశించి పేర్లు చెప్పడం లేదు. సువార్తరావు అని ఉన్నప్పుడు సువార్త తగినట్టు జీవించాలి, సువార్తను ప్రకటించాలి. ఈ రెండు చేయనప్పుడు ఆ సువార్తరావు అనే పేరు ఎందుకు? ఎవడైనా క్రైస్తవుడైన ఎడలా, క్రైస్తవుడిగా మార్చబడిన ఎడలా వాడు ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుశీలమ్మ అని ఉందనుకోండి, ఆమె సుశీలము లేకుండా దుశ్శీలం ఉందనుకోండి, ఆ పేరులో అర్థం ఏముంది? దేవుని స్తోత్రం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా, పైన పొటారం లోన లొటారం అన్నట్టుగా, పైకి మనం గంభీరంగా ఉండొచ్చు, పేర్లు గంభీరంగా ఉండొచ్చు, చర్చ్ పేర్లు గంభీరంగా ఉండొచ్చు, రకరకాల పేర్లు ఉన్నాయి సంఘాలకి. ఫలానా అభిషేకం సంఘాలు అవి అని చెప్పుకుంటాను. నేను ఎవరు విమర్శించాలని కాదు. పరిశుద్ధాత్మ సంఘం అని ఒక సంఘానికి పేరు, ఇక్కడ కాదులేండి, దూర ప్రాంతంలో నేను పేర్లు కూడా చెప్పను. కానీ అక్కడ పరిశుద్ధాత్మ అనుభవమే లేదు. యేసుక్రీస్తు సంఘము అంటున్నప్పుడు యేసుక్రీస్తు ఉండాలి అక్కడ. మా స్థానిక సంఘం పేరు గిడియోన్ మిషన్ చర్చ్, అనగా అక్కడ గిద్యోన్ ఉన్నాడని కాదు. గిద్యోన్ ఎప్పుడో చచ్చిపోయాడు కదా. పరమ గిద్యోన్ అయినటువంటి క్రీస్తు, ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క కర్తవ్యం, ఆయన యొక్క పని, ఆయన పనిని నెరవేర్చే సంఘం, గ్రేట్ కమిషన్ని నెరవేర్చేటువంటి సంఘం గిడియోన్ మిషన్ చర్చ్ అంటున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోని న్యాయాధిపతి అనే గిద్యోను గురించి కాదు. ఆయనకి మాకు సంబంధం లేదు, ఆయన వర్షిప్ చేయడం లేదు, ఆయనతో మాకు సంబంధం లేదు, ఆయన నాకు లేదు. అంటే బైబిల్ చెప్పింది మాత్రం తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాలు తప్ప ఆయన గురించి ప్రస్తావన లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఉందిలేండి. కాబట్టి పేర్లు బాగానే ఉన్నాయి, కానీ పేరుకు తగినట్లుగా జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది. ఏది జీవం? ఏది జీవం వ్యక్తం కావడం లేదే. నిర్జీవంగా ఉన్నావే, మృతుడుగా ఉన్నావే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. భక్తి కలిగిన మనుషులు అన్నప్పటికీ భక్తి లేకుండా భక్తి కలిగిన మనుషులను చెప్పుకుంటున్న మనుషులు చాలామంది ఉన్నారు. భక్తి కలిగిన 4 లక్షణాలు: వాళ్ళు నిరీక్షణ కోల్పోకూడదు, వాళ్ళు దేవుని యందే నిరీక్షణ ఉంచాలి, దేవుడు వాగ్దానం చేసిన పునరుత్థానమందు నిరీక్షణ ఉంచాలి, యేసు పునరుత్థానమందు నిరీక్షణ ఉంచాలి, పరిశుద్ధుల యొక్క పునరుత్థానం, సామూహిక పునరుత్థానం, ఆయన రాకడలో జరగబోయేటువంటి పునరుత్థానం, దాని యందు నమ్మిక లేకపోతే నిరీక్షణ కలిగే వాళ్ళుగా ఉండాలి. రెండోది రక్షణ అనుభవము. మొట్టమొదటి మెట్టైన రక్షణ అనుభవం కలిగిన వాళ్ళుగా ఉండాలి. మీరు నిరీక్షణ కలిగిన వాళ్ళే రక్షింపబడితే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది. కొర్నేలి కుటుంబం భక్తులు అని పిలువబడింది, కానీ వాళ్ళలో రక్షణ అనుభవం లేదు. పేతురు వచ్చిన తర్వాత, పేతురు ప్రకటించిన తర్వాత రక్షణ అనుభవం వచ్చింది, పరిశుద్ధాత్మ అనుభవం వచ్చింది, బాప్తిస్మ అనుభవం వచ్చింది. ఈ 2 అనుభవాలు వచ్చిన తర్వాత రక్షణ అనుభవం లేదని మనం ఎలా చెప్పగలం? పేతురు వచ్చి చెప్పినప్పటికీ ఇంకా మీ కుటుంబానికి రక్షణ అనుభవం రాలేదు, మీరు బాప్తిజం తీసుకున్నా, మీరు పరిశుద్ధాత్మను పొందినా రక్షణ అనుభవం లేదు అనే మాటలు ఎక్కడ రాయబడలేదు. దేవుని స్తోత్రం. మనం తీసుకున్న బాప్తిజం మన లోపల ఆంతర్యములోని రక్షణ అనుభవాన్ని నిరూపిస్తుంది. ఇట్స్ అ ప్రూఫ్. బ్యాప్టిజం ఇస్ అ ప్రూఫ్ దట్ వీ వర్ సేవ్డ్. బ్యాప్టిజం విల్ నాట్ సేవ్ అస్. బ్యాప్టిజం మనల్ని రక్షించదండి. నీళ్ళలో మునిగి లేవడం వలన మనం రక్షించబడ్డాం, కానీ రక్షింపబడ్డాము అనడానికి గుర్తు బాప్తిజం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత హృదయము తెరవబడని స్థితి. హృదయం తెరవబడాలంటే దేవుని కార్యం జరగాలి. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే హ్యూమన్ హార్ట్ గురించి కాదు నేను మాట్లాడేది. కార్డియోస్ అని లాటిన్లో పిలువబడినటువంటి హృదయాన్ని గురించి కాదు నేను మాట్లాడేది.
కార్డియాలజిస్ట్ అనగా గుండెకి సంబంధించినటువంటి గుండె శాస్త్ర నిపుణులు, లేకపోతే గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళని కార్డియల్ గ్రీటింగ్స్ అన్నారు, అనగా హృదయపూర్వకమైనటువంటి శుభములు అని అర్థం. దేవుని స్తోత్రం. హృదయము, లూదియా యొక్క హృదయం తెరవబడింది. మన హృదయం కూడా తెరవబడాలి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో అనుకుంటాను, ఎమాయుస్ అనేటువంటి విలేజ్కి వెళ్ళేటువంటి వాళ్ళు, యెరూషలేముకు సమీపంలో ఉన్నటువంటి విలేజ్కి వెళ్తున్నటువంటి వాళ్ళ హృదయాల విషయంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో 31వ వచనంలో, వారి కన్నులు తెరవబడి వారు ఆయన్ను గుర్తుపెట్టి, మామూలు కనులు కాదు, హృదయపు కనులు, మనోనేత్రాలు. హృదయము మనసు ఇంచుమించు ఒకటే, మన తేడాల్లోకి వెళ్ళలేదు. హృదయం అంటే మన ఆలోచనలు, మన ప్రేమ. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా, ఇంకో చోట రాయబడింది, ఆయన వారి మనస్సులను తెరిచాడు. హీ ఓపెన్ దేర్ హార్ట్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ 16వ వచనం, అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడును. గుర్తుపట్టడానికి కనులు అవసరం లేదు, కన్ను లేకపోయినా గుర్తుపట్టవచ్చు, కానీ ఆత్మలో గుర్తించడానికి అనగా, ఇంకా చూడండి 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసు తెరచి 31వ వచనంలో కన్నులు తెరిచి, మనసు తెరిచి, వారి మనసులు, వాళ్ళ యొక్క కన్నులు లేకపోతే మనస్సు యొక్క కన్నులు, మనోనేత్రములు తెరవబడిన అనుభవం. లేఖనములు గ్రహించున్నట్లుగా హృదయం తెరవబడాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. తర్వాత 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, శక్తిని ఆశ్రయించేటువంటి భక్తి అనగా దాని అర్థం ఏంటి? శక్తిని ఆశ్రయించడం అంటే ఆధారపడడం. మన భక్తిలో శక్తిని, దైవశక్తి మీద, మానవ శక్తి మీద కాదు, దైవశక్తి మీద ఆధారపడే, దేవుని శక్తిని ఎరిగేటువంటి అనుభవం మనకు కావాలి. మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకుండటం వల్ల పొరబడుచున్నారని ప్రభు కొంతమంది సద్దూకాయలను ఉద్దేశించి అన్నాడు. స్తోత్రం. 3వ అధ్యాయము 2 తిమోతి పత్రిక 5వ వచనం, దే మే ప్రిటెండ్ టు హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఫర్ గాడ్, బట్ ఇన్ రియాలిటీ దే వాంట్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ పవర్. స్టే అవే ఫ్రమ్ పీపుల్ లైక్ దిస్. భక్తి గలవారని చెప్పుకుంటూ శక్తిని ఆశ్రయించని వాళ్ళతో సహవాసం వద్దు, స్నేహం వద్దు, వాళ్ళకి గుడ్ బై చెప్పండి. వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఆత్మీయ క్షేమాభివృద్ధి లేదు. శక్తిని ఆశ్రయించే వారితోనే స్నేహం చేయండి అనేది అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి సలహా. సరే, దేవుని స్తోత్రం. దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను చులకనగా చేసి పిచ్చిగా మాట్లాడి అటువంటి వారితో స్నేహం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ మధ్యకాలంలో గత వారంలో ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు, మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి సహవాసం సేవకుడు అడిగాడు. ఓ పుస్తకం యొక్క కవర్ పేజీ నాకు వాట్సాప్లో పంపించి, సార్ అన్య అగ్ని అనే పుస్తకం ఉంది, ఈ పుస్తకం చదవమంటారా, మంచిదేనా, నాకేమైనా ప్రయోజనం కలుగుతుందా అని నన్ను అడిగారు ఆయన. ఈ పుస్తకం టైటిల్ అంతా విచిత్రంగా ఉందండి, నేను చదువుతున్నాను. చదవడం చదవకపోవడం అని మీ వ్యక్తిగతమైన విషయం అండి. కొన్ని పేజీలు చదవండి, మరికొన్ని పేజీలు చదవండి, మీకు అర్థమవుతుంది. అదొక విమర్శనాత్మకమైన పుస్తకం. అన్యాగ్ని అనేటువంటి జాన్ మెకార్థర్ అనేటువంటి ఆయన రాసిన పుస్తకం అది. పరిశుద్ధాత్మను లేకపోతే పెంటికోస్టల్ యొక్క సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శించినట్టు పుస్తకం. దానికి కౌంటర్గా డాక్టర్ బ్రౌన్ గారు ఆథెంటిక్ ఫైర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. అది తెలుగులో అందుబాటులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఇలాగా వీళ్ళతో స్నేహం చేయొద్దు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యపు హెచ్చరికలు జాగ్రత్తగా గైకొందాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది. ఇంకొక
11-12 నిమిషాలు మాత్రమే ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. సౌలైతే ఇంటింటా చొచ్చి ఆ, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఉమ్, చెరసాలలో వేయించి ఉమ్. సంఘమును పాడు చేయుచుండుండెను. దేవుని స్తోత్రం. దెన్ సాల్ మెర్సిలెస్లీ, అనగా దయ లేకుండా, అప్పుడు వీళ్ళేమో ఒక పక్క ఏడుస్తుంటే ఈ మనిషి తన మిషన్ ఆపలేదు, తన పని ఆపలేదు, తన డ్యూటీ మానుకోలేదు, డ్యూటీ నుంచి ఇంకా దిగలేదు. దెన్ సాల్ మెర్సిలెస్లీ, రూత్లెస్లీ, కైండ్లెస్లీ పర్సిక్యూటర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాన్ని హింసించడం ఆరంభించాడు. గోయింగ్ ఫ్రమ్ హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ డెలివరీ అన్నట్టుగా, హౌస్ టు హౌస్, into the homes of believers to arrest both men and women. అరెస్ట్ చేసి, ఇదిగో అరెస్ట్ వారెంట్ అని చూపించి, అరెస్ట్ చేయమని నాకు అనుమతి ఉందని, మిమ్మల్ని నిర్బంధించమని నాకు అనుమతి ఉందని చెప్పి, అండ్ డ్రాగ్ దెమ్ ఆఫ్ టు ప్రిజన్, చెరసాల వరకు వాళ్ళని ఈడ్చుకోబోతున్నాడట. చూడండి ఎంత విచారకరమైన పరిస్థితి, ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. అతనిలో క్రూరత్వం, కరుడు గట్టినటువంటి క్రూరత్వం, అతనిలో మానవత్వం అంతరించిపోయింది. అతడు ఇంటింటా చొచ్చి ఏ ఇంట్లు వదిలిపెట్టడం లేదు, యెరూషలేములో ఎవరిని వదిలిపెట్టడం లేదు. సాతానుడు అతని హృదయాన్ని అంతగా రేపాడు. ఇదే వ్యక్తి, ఇంటింటా చొచ్చిన వ్యక్తి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం గమనిస్తే, ఎఫెసీ పట్టణములో ఇంటింటికి వెళ్ళాడట, మానక బోధించాడు, కన్నీళ్లతో ఏడుస్తూ బోధించాడట, దేవుని సంకల్పం అంతా తెలియజేసాడట, ఏది దాచుకోకుండా బోధించాడట. చూడండి, ఇక్కడేమో ఇంటింటా చూచి వైలెంట్గా, అక్కడేమో సైలెంట్గా. క్రీస్తుకు పూర్వం అతను వైలెంట్గా ఉన్నాడు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాడు. అంటే మాట్లాడలేదు, ప్రసంగం చేయలేదని కాదు నా మాట్లాడే ఉద్దేశం. ఎంటైర్లీ డిఫరెంట్గా మారాడు, భిన్నంగా మారాడు, పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను బంధించి, లేకపోతే ఈడ్చుకొనిపోయి, చెరసాల వరకు ఈడ్చుకొనిపోయి, మేము రాము అని అన్నా కానీ బలవంతంగా వాళ్ళని లాక్కొనిపోయి, చూడండి, స్త్రీలను కూడా ఈడ్చుకోబోతున్నాడట. పరాయి స్త్రీలను పట్టుకొని వాళ్ళని ఈడ్చుకోకపోవడం అది ఎంతవరకు కరెక్ట్? మణిపూర్లో నగ్నంగా స్త్రీలను ఊరేగించారు, ఎంత విచారకరం. మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తే దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరు బాధపడలేదు మన పార్లమెంట్లో. కానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఏదో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని చెప్పి అది పెద్ద వివాదం అయిపోయింది. చూడండి ఎంత విచారకరం, అనవసరమైన వాటి గురించి. ఆయన ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ స్పీకర్ దగ్గర నుంచి, స్పీకర్ దగ్గర స్మృతి ఇరానీ అనేటువంటి ఆమె దగ్గరికి వచ్చి, వీటిలో నేను వెళ్ళలేదండి. మనం అనవసరమైన వాటి గురించి కామెంట్ చేస్తున్నాం, అనవసరమైన వాటి గురించి అధికంగా ఆలోచిస్తున్నాం. ఆలోచించాల్సినవి ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యములో, ఏవి మాన్యములో, ఏవి పవిత్రములో వాటి మీద మనం దృష్టి పెట్టాం, అనవసరమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం. మనం గమనించాల్సిన విషయం, స్త్రీలను ఈడ్చుకోపోయినవాడు, పురుషుల్ని ఈడ్చుకోపోయినవాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, తాను ఏం చేశాడో, ఏం విత్తాడో దాన్నే కోసుకుంటున్నాడు. ఎలాగంటే 14వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే, అంతియోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. చూడండి, ఈడ్చుకొని పోయిన వాడిని ఇప్పుడు ఈడ్చుకొని పోయారు. అనగా నువ్వేం విత్తితే దాన్ని కోసుకుంటావు. దయచేసి జ్ఞాపకం చేసుకో. పిచ్చి కామెంట్లు విత్తితే పిచ్చి కామెంట్లే నీకు వస్తాయి, విమర్శలు విత్తితే విమర్శలే వస్తాయి. నెగిటివ్గా మీరు ఏదైనా పని చేస్తే నెగిటివ్గానే ఏదైనా ఫలితాలు వస్తాయి. కాబట్టి పాజిటివ్గా చేద్దాం, వాక్యానుసారంగా చేద్దాం, ప్రభు వాక్యానికి అనుకూలంగా చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది 2వ భాగంలో, సౌలైతే
సౌలైతే అని ఉంది. 12వ వచనంలో అయితే పిలుపు అనగా పిలుపు అయితే, లేదంటే 40వ వచనంలో మనం గమనిస్తే అయితే పిలుపు, ఇక్కడ సౌలైతే అని రాయబడింది. ఏడ్చేవాళ్ళు ఏడవనివ్వండి, నా పనిలో నేను ఉంటాను, ఏ ఏడ్పు నన్ను ఆపదు అన్నట్టుగా అతని ఇంటింటా జొచ్చి ఇలా చేశాడు. దీనిలోంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, చెరసాలలో వేయించి అతని అహం, మతపరమైన అహం ఎప్పుడు తృప్తి చెందిందంటే చెరసాలలో వాళ్ళు వేయించినప్పుడు. అమ్మయ్య అని ఊపిరి విడుస్తున్నాడు, నిట్టూర్పు విడుస్తున్నాడు. అతని ధ్యేయం, అతని గురి మొత్తం వీళ్ళని చెరసాలలో వేయించాలి, వీళ్ళని బంధించాలి. భక్తులకు చెరసాల కొత్తదేనేం కాదు. శ్రమలలో చెరసాల అనుభవం సామాన్యమే. తను చేయని తప్పుకి శిక్షణ అనుభవిస్తూ చెరసాలలో వేయబడ్డాడు యోసేపు. భక్తులు చెరసాలలో వేయబడుతున్నారు. అనేక మంది భక్తులు. అదోనిరామ్ జెర్సన్ అనేటువంటి భక్తుడు రిపబ్లిక్ ఆఫ్ మయన్మార్ లేదా బర్మా దేశంలో చెరసాల్లో వేయబడ్డారు. జాన్ బెనియన్ గారు చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. చెరసాల్లో వేయబడి రిచర్డ్ వూన్బ్రాండ్ అనేటువంటి దేవుజనుడు. భక్తులకి చెరసాల కొత్త కానే కాదు, చెర కొత్తది కాదు, ప్రిజన్ జైలు అనేది కొత్తది కాదు, ప్రభుత్వాల యొక్క జైలు అనేది వాళ్ళకి కొత్తది కాదు. ఈ సందర్భంగా చెరసాలలో వేయించి చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో ఉన్నారు, అషూరు చెరలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారు. 3 చెరలు వాళ్ళు చూశారు. అవి చెరలు కాదు కానీ చెరలు అని పిలువబడ్డాయి. అవి చెరసాలలు కాదు కానీ చెరసాలలుగా ఎంచబడ్డాయి. మనం వాడేటువంటి మొబైల్స్కి వాటికి మరొక పేరు సెల్ ఫోన్స్. ఇవి సెల్లు. ఆ కారాగారంలోని ఆ విభాగాల్ని, ఖైదీలు ఉంచే స్థలాన్ని సెల్స్ అంటారు. సెల్ ఫోన్ అంటున్నామంటే దీన్ని వాడుతూ మనం ఆ సెల్లులో ఖైదీ బంధించబడ్డట్టుగా సమాచారం కోసం తప్పించేటువంటి, సమాచార కుతూహలం కలిగినటువంటి ఈ వినియోగదారుడు దీనికి ఖైదీగా మారిపోతున్నాడు, దీనికి దాసుడుగా, బానిసగా మారిపోతున్నాడు. అతని అందులో బంధించబడుతున్నాడు. చుట్టూ ఏం జరిగినా పర్లేదు, వీళ్ళు చెవులో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. చుట్టూ ఏం జరిగినా పర్లేదు, దానిలో లీనమైపోతున్నారు. ఇలా ఉంది పరిస్థితి, ప్రజల పరిస్థితి. విశ్వాసుల సంగతే కాదు, సేవకులు కూడా ఫోన్ పిచ్చిలో, ఫోన్ లేకపోతే బతకలేరు. రీల్స్, సీరియల్స్, యూట్యూబ్లోకి వెళ్ళి ఇంక ఇదే పని వీళ్ళకి. చూడండి, మొబైల్ అవసరం, మంచి విషయాలు ఉన్నాయి, అవసరమైనది తీసుకుందాం, మంచిది తీసుకుందాం, మిగతావన్నీ చెత్త అంతా పారేద్దాం. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, ఏదో చెత్త మెసేజ్లు ఉంటాయి, వాటన్నిటినీ చెత్తబుట్లో పారేయాలి. అవసరమైన వాటిని మంచిని తీసుకుందాం, మిగతా వాటిని వదిలేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. 4 చెరసాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 1 8వ అధ్యాయము 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగిన అపోస్తులు తప్ప, అపోస్తులు అందరూ ఆగిపోయారు. అపోస్తులందరూ యెరూషలేములోనే ఉండిపోయారు. యెరూషలేము చెరలో, యెరూషలేములో చెర ఉందని కాదు నా మాటల ఉద్దేశం. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేముకు పరిమితమైపోయారు. ఒక ప్రదేశపు, ఇది మా ఊరండి, నేను ఇక్కడే ఉంటానండి, ఇక్కడే చచ్చిపోతానండి, ఇదే మా ఊరు. విశాలాచ పృథ్వీ, ప్రపంచం విశాలంగా ఉందండి. నెల్లూరులో సేవ చేస్తేనే చేసినట్టు కాదు, ఆంధ్రప్రదేశ్లో సేవ చేస్తేనే చేసినట్టు కాదు, అండమాన్లో చేయొచ్చు, ఒరిస్సాలో చేయొచ్చు, ఆసాంలో చేయొచ్చు. మనకు చేయడానికి ఎన్ని అవకాశాలు లేవు. కానీ మనం అనుకుంటాం ఈ 15 సంఘాలు ఉన్న చోట మళ్ళీ ఇంకో కొత్త సంఘం పెట్టాలని చూస్తాం. కొత్త ప్రదేశాలు మనం వెతుక్కోం. పైనీర్స్గా మారడానికి మనం ఇష్టపడం. మనం ఎంతసేపటికి మన జిల్లా దాటి, మన మండలం దాటి, మన గ్రామం దాటి ఎక్కడికి వెళ్ళని సేవకులు ఉన్నారు. వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, దూర దూర ప్రాంతాలకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రదేశపు చెరల్లో ఉన్నట్టు ప్రజలు, ఇది మా ఊరండి, మేము ఉండూరు వాళ్ళమండి, మాదే బలం అండి, మేము స్థానికులం అండి, వీఆర్ లోకల్ అండి అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. 2వ 8వ అధ్యాయము 2వ వచనం, కొందరు భక్తి కలిగిన మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. ప్రలాప చెరలో ఉన్నటువంటి భక్తులు,
ఏడ్పు చెరలో, విషాదపు చెరలో. దేవుని స్తోత్రం. ఒకటి ఒక ప్రదేశపు చెరలో ఉన్నారు, రెండవది ప్రలాపపు చెరలో ఉన్నటి వ్యక్తులు. మనిషి స్వేచ్ఛాజీవి, కానీ చెరసాల్లో వాడు బంధించబడుతున్నాడు, వాడు సంఖ్యల మధ్యలో ఉండిపోతున్నాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 3వ వచనం, అది మన మూలవాక్యం. రోమా ప్రభుత్వపు చెరలో, అనగా చెరసాలలో వేయబడ్డాడు. 16వ అధ్యాయంలో చెరసాలకు ఏమైందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చెరసాలలో వేయబడ్డారు, కానీ చెరసాల తలుపులు బద్దలు కాలేదు, పునాదులు కదలలేదు, ఏం జరగలేదు. కానీ ప్రజలు విడిపించబడ్డారు. తర్వాత 4వ విషయము 8వ అధ్యాయము 7వ వచనం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును, పక్షవాయువు కలిగిన వారు, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. సమరయ పట్టణంలో కుంటోళ్ళు చాలామంది ఉన్నారు. పోలియో ఏమో, లేదా ఇంకేదైనా బలహీనత ఏమో, దొడ్డి కాళ్ళేమో, ఇంకేదో మరి మనకు తెలియదు. వాళ్ళకి ఏదో జబ్బు ఉంది, కాళ్ళకు జబ్బు ఉంది. అంతేకాకుండా వాళ్ళకి పక్షవాయువు వచ్చింది, వాళ్ళకి బ్రెయిన్ సంబంధంగా ఏదో, నరాల సంబంధంగా ఏదో బలహీనత ఉంది ఆ ప్రాంతంలో. ఆ గాలి వల్ల, నీళ్ల వల్ల అని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. ఆ పట్టణంలో 3 విధాలైన వ్యక్తులు ఉన్నారు. ఒకటి దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, గాలి పట్టిన వాళ్ళు, ఈవిల్ స్పిరిట్ పొసెస్డ్ పీపుల్ ఉన్నారు. రెండోది పక్షవాయువు కలిగిన వాళ్ళు ఉన్నారు. మూడోది వచ్చేసి కుంటివారు ఉన్నారు. అక్కడ గుడ్డివాళ్ళు లేరని కాదు, లేకపోతే మూగవాళ్ళు లేరని కాదు. బెతస్తా కోనేరు దగ్గర చాలామంది గుంపులుగా పడ్డారు. అంటే దాని మూడో విషయము, ప్రతికూలపు ఆరోగ్య చెరలో ఉన్నవాళ్ళు. ప్రతికూల చెరలో, చెరసాలలో ఆరోగ్యము సహకరించడం లేదు. వాళ్ళందరూ అపవిత్రాత్మల చెరలో ఉన్నట్టు వాళ్ళు విడిపించబడ్డారు అనేకులు. వాళ్ళలో పక్షవాతపు రోగపు చెరలో నుంచి బయటపడ్డారు. వాళ్ళలోంచి కుంటితనపు చెరలోంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తున్నాను. మానవుడు ఏదో ఒక చెరలో ఉన్నాడు, దుర్వ్యసనాల చెరలో ఉన్నాడు. వాటిలోంచి బయటపడాలి. చెరలో ఉన్న వారిని విడిపించాలి. చెరలో వారిని విడిపించడానికి సువార్త వచ్చింది. చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు వచ్చాడు. కాబట్టి నువ్వు ఉన్నటువంటి ఏ చెర అయినా కానీ ఆ చెరలో నుంచి విడిపించడానికి ప్రభు సమర్థుడు. అలా విడుదల కలుగు చేసి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.